ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వర్సెస్ మావిగన్ ఇష్యూ వచ్చిన ప్రతిసారి ఒక పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మావిగన్ అంశంపై తొలి 2 రోజులు ఒక ట్రోలింగ్గా నడిచినప్పటికీ ఆ తర్వాత క్రమంగా ఇది ప్రజల్లో ఒక చర్చనీయాంశమైనటువంటి అంశంగా మారింది. సో ఈ నేపథ్యంలోనే రకరకాల వాదనలు, రకరకాల విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి. సో ఈ అన్ని వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు విజయవాడ నుంచి పుణ్యశీల గారు, వైఎస్ఆర్సీపీ నాయకురాలు. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, ఎలా చూడాలి ఈ లోక్ లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యలు, ముఖ్యంగా మావిగన్ అంశంపై ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఒక తుగ్లక్ చర్యగా ఆయన అభివర్ణించారు. అదే సమయంలో గతంలో ఈయనే వికేంద్రీకరణ అంశాన్ని సమర్థించారు. ఈయనే రాజధాని అంశం అనేది రాష్ట్రం చేతిలో ఉన్నటువంటి అంశం, ఎప్పుడు ఎవరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు అని చెప్పిన ఈయన ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడిని వెనకేసుకొస్తూ మావిగన్ అంశాన్ని ట్రోల్ చేస్తూ ఒక తుగ్లక్ చర్యగా అభివర్ణించినటువంటి పరిస్థితి. సార్, మేధావులు కూడా ఒక్కొక్కసారి బురదలో పడతారు అంటానికి నిదర్శనం ఈ రోజున జయప్రకాష్ నారాయణ గారిని చూస్తా ఉంటే అనిపిస్తా ఉంది సార్. ఎందుకంటే పొలిటికల్గా వచ్చినటువంటి మేము పొలిటికల్గా వచ్చి 15 సంవత్సరాలు సార్. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కానీ, జయప్రకాష్ నారాయణ గారు కానీ, ఇలాంటి ఒక వాళ్ళని నిజంగా మేధా సంపత్తి వర్గంగా మనం భావించవచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి సమస్యనైనా కూడా దాన్ని చాలా చక్కగా విశ్లేషించగలిగినటువంటి వ్యక్తులుగా ఇప్పటి వరకు కూడా మనం అనుకున్నటువంటి సందర్భాల్లో ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు పక్కకు తొలగిపోయినటువంటి పరిస్థితి అని ఇప్పుడు మనకి స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండంగా హైదరాబాద్ని మాత్రమే డెవలప్ చేస్తున్నారు. మరి కర్నూలు ఏమైపోతుంది, మరి ఇటు కోస్తా ఏమైపోతుంది అని మాట్లాడినటువంటి ఈయన ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అదే ఆలోచనని అమలు చేస్తూ, అంటే ఇక్కడ మేం కూడా ఈ రోజున ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే సార్, పేరుకి అమరావతి అని చెబుతూ దీన్ని ఒక దేవతల రాజధాని అంటూ, అదంటూ, ఇదంటూ మాయ చేస్తూ కేవలం ఆ పేరును అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్న చంద్రబాబు నాయుడు మంచివాడైపోతున్నాడు. దాన్ని అడ్డం పెట్టుకుని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి చెడుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒకప్పుడు కనపడినటువంటి వైనం సార్. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఇలాంటి వాళ్ళు ఎందుకంటే అసలు రాష్ట్రమంతా కూడా అభివృద్ధి ఉండాలి అని కోరుకునేటటువంటి మేధా సంపత్తి వర్గం కూడా ఈ రోజున కుల ముసుగులో, కుల జాడ్యంతో ఇంత నీచంగా మాట్లాడటానికి వాళ్ళకి ఎలా మనసొస్తోంది అనేది కూడా మాకు తెలియట్లేదు సార్ నిజంగా. ఎందుకంటే మనస్సాక్షి ఉన్న వ్యక్తుల్లాగా మాత్రం మాట్లాడట్లేదు. కేవలం ఇక్కడ చంద్రబాబు నాయుడిని భుజానేసుకుందాం, మన కులాన్ని కాపాడుకుందాం, మన కులానికి సంబంధించినటువంటి వ్యక్తే ముఖ్యమంత్రిగా ఉండాలి అనేటటువంటి పోకడలకి పోతున్నారు తప్ప, ఎక్కడా కూడా నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మేలు కోరుకునేటటువంటి వ్యక్తులుగా మాత్రం ఇప్పుడు బయటకొస్తున్నటువంటి ఏ ఒక్కరూ కూడా కనిపించట్లేదు. ఎందుకంటే నిజంగా అనుభవం ఉన్నటువంటి ఆ రేణుకా చౌదరి అయినా, మరి బివి రాఘవులైనా, మరి ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారైనా, ఇప్పుడు పేరుకి అమరావతి అని బూచిలా చూపిస్తున్నాడే కానీ ఇండస్ట్రీస్ ఏవైనా కూడా వైజాగ్ని అట్రాక్ట్ చేస్తున్నాయి. అవును. మరి వైజాగ్లోనే పెడతామని ఎందుకంటున్నా ఇండస్ట్రీస్? చంద్రబాబు నాయుడు నువ్వు చెప్పే ఇదే అమరావతి దేవతల రాజధాని అయితే వరల్డ్ క్లాస్ని తలపించేటటువంటి విధంగా అక్కడ పరిస్థితులు ఉంటే, అక్కడ పోర్ట్ కనెక్టివిటీ, లేకపోతే రోడ్ కనెక్టివిటీ, లేకపోతే ఎయిర్వేస్ కనెక్టివిటీ, ట్రైన్ కనెక్టివిటీ అన్నీ ఉన్న పరిస్థితులైతే, అన్ని మౌలిక సదుపాయాలు, అట్లీస్ట్ రోడ్స్, యూజీడీ, వాటర్, ఈ ఫెసిలిటీస్ గనక ఉన్నట్లయితే మరి ఏ ఇండస్ట్రీ అయినా అక్కడికే రావాలిగా. మరి అక్కడికి రాకుండా వైజాగ్ ఎందుకు వస్తుంది? మా నాయకుడు నిజంగా అంటే ఆయన అలా పొరపాటుగా ఆలోచించారేమో అని నేను అనుకుంటున్నాను సార్. అప్పుడు కూడా ఆయన ఏ రోజు అమరావతికి మేము వ్యతిరేకం అంటం గాని, అమరావతిని క్యాపిటల్‌గా మేము పెట్టమని గాని ఆయన ఎప్పుడూ అనలేదు. ఆయన అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా ఎప్పుడూ ఆయన అభివర్ణిస్తూనే వచ్చారు. కాకపోతే
చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసాన్ని కంటిన్యూ చేయాలనుకోలేదు. రైతులకి ఉమ్, ఎంత చెయ్యాలో అంత చేసుకుంటూ వచ్చారు గానీ, ఆ యొక్క ఆ రియల్ ఎస్టేట్ ఆ బూమ్‌ని జగన్మోహన్ రెడ్డి గారు ఎంటర్‌టైన్ చేయాలని చెప్పని అనుకోలేదు. అదొక్కటే ఆయన ఆలోచన చేసినటువంటి ఏమన్నా ఏమన్నా ఆ ఆలోచనలో ఏమన్నా పొరపాటుందేమో నాకు తెలియదు కానీ, ఈ మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి విధానాన్నే ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు అదే పని చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటూ ఆయన క్యాపిటల్ అనే పదం వైజాగ్ యా ప్రాంతానికి చేర్చటం వల్ల కదా! ఒక రాజధాని కాదు 3 రాజధానులు అంటూ విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఈ రోజును కూడా మాట్లాడుతా ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు పేరుకి అమరావతి రాజధాని దానికి నేను ఒక గెజిట్ తెచ్చేసాను అని చెప్పని ఏదో పై మెరుగులు పై చెప్తేపులు అన్నట్టుగా ఆ సామెతే గుర్తొస్తుంది సార్. నిజంగా అక్కడ ఏమీ లేకపోయినా కూడా ఈళ్ళ బిల్డప్‌లు తప్ప ఏముండి చావదు. కానీ వాస్తవ రూపం మాత్రం వైజాగ్‌కే ప్రతి ఒక్కళ్ళు అట్రాక్ట్ అవుతా ఉంటారు. ఇప్పుడు మా మా నాయకుడికి కూడా మరి చాలామంది పెద్దలు గావచ్చు, ఇప్పుడు ఆయన పుణ్యమా అని సంపాదించుకున్నటువంటి ఒక చిన్నపాటి జ్ఞానంలో మేము కూడా మా అన్నకి మా సలహాలు, సూచనలు కూడా అందించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ మావిగన్ పరిసర ప్రాంతంలోకి ఆయన చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచనలోకి ఈ అమరావతిని కూడా డెఫినిట్‌గా కలిపేటటువంటి ప్రయత్నం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ రైతులకి మంచి చేసేటటువంటి ప్రయత్నం చేస్తాడు. అలాగే వైజాగ్‌ని ఐటీ హబ్‌గా మేము జెప్తాం. అలాగే కర్నూల్‌లో మరి హైకోర్ట్‌ని అక్కడ చక్కగా కన్‌స్ట్రక్ట్ చేయించి అది జ్యుడిషియరీ హబ్ అని జెప్తాం మేము గూడా. మా ఆలోచన తప్పు కాదు సార్. వాడినటువంటి పదంలో మిస్టేకొచ్చిందంతే. ఈ రాష్ట్ర ప్రజల్ని ఆ ఒక్క పదాన్ని పట్టిచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని పెద్ద బూచిలాగా చూపిచ్చి, ఆయన అద్భుతమైనటువంటి పాలనని, ఆయన మంచి పాలనని ఈ రాష్ట్ర ప్రజలకు దూరం చేశాడు చంద్రబాబు నాయుడు ఈ రోజున. ఈ రోజున ప్రతి ఒక్క ప్రజలు కూడా మరి స్టార్టింగ్‌లో ఆయనేదో వెక్కిరించారు, వెకిలితనంగా మాట్లాడారు అని మాట్లాడినటువంటి వాళ్ళు, ఈ రోజున నిజమే కదా! జగన్మోహన్ రెడ్డి ఎంత సుదీర్ఘమైనటువంటి ఆలోచన చేశాడు. 110 కిలోమీటర్ల కారిడార్‌ని రోడ్ కనెక్టివిటీ ఉన్నటువంటి అవును. కారిడార్‌ని చూపిస్తున్నాడు. నిజమే కదా సార్! గ్రోత్ ఇంజిన్ కావాలి ఈ రోజున ఖచ్చితంగా. పోర్టు పోర్టులో గనక కార్యకలాపాలు మొదలుపెడితే ముందు మనకి ముందు ఇన్సెంటివ్స్ కావచ్చు. అలాగే ఇన్సెంటివ్స్ మనకి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క ఇన్ని లక్షల మంది జనాభాని చూపించటం వల్ల మనకి గ్రాంట్‌లొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఈయనకిలాగా అప్పులు చేయక్కర్లేదు. ఉమ్, అంతే కదా సార్! ఇవన్నీ కూడా ఎందుకంటే ఈ రోజు వరకు వాళ్ళు తీసుకొచ్చినటువంటి 70,000 కోట్ల రూపాయలు అమరావతిని చూపిచ్చి తీసుకొచ్చినటువంటి అప్పు ఏదైతే ఉందో, ఆ అప్పుకి ఎవరు బాధ్యత? గ్రాంట్ రూపంలో కాదు గదా! నువ్వు తీసుకొచ్చింది. 3,30,000 కోట్లు 22 నెలలు నువ్వు పూర్తి కాకుండానే చేసినటువంటి ఆ ఇదికి ఇప్పుడు నువ్వు ఒక శ్వేతపత్రం రిలీజ్ చెయి. నిజంగా దమ్ముంటే చంద్రబాబు నాయుడుకి శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. నువ్విస్తున్నటువంటి సూపర్ సిక్స్‌కి ఏమాత్రం ఆ పథకాలకి నువ్వేమాత్రం ఖర్చు పెట్టావు? మరి అమరావతికి ఏమాత్రం ఖర్చు పెడుతున్నావు? మొబైల్ అడ్వాన్సుల రూపంలో ఎవడెవడికి ఎంతెంత ముచ్చట చెప్తున్నావు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ల్యాండ్ బ్యాంక్ కింద ఉన్నటువంటి గవర్నమెంట్ స్థలాలన్నిటిని కూడా ఎవరెవరికి ఏ రకంగా దారాదత్తం చేస్తున్నావు? ఒక శ్వేతపత్రం రిలీజ్ చెయి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ భూదందాని ప్రజల ముందు పెడతా ఉన్నాడు. ఇప్పుడు ఇదే ఇది రియల్ ఇదే ఎస్టేట్ అంశం దయ్యం ఇదే అని అంశం చెప్తున్నాడు. ఇదే అంశం మేడం. వాస్తవానికి ఇదే లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ 2019-24 మధ్యలో వైఎస్ జగన్ ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పుడు పెద్ద ఎత్తున అప్పులమయం చేసేస్తున్నారు రాష్ట్రాన్ని, పెద్ద ఎత్తున అప్పులు తీసుకొచ్చేశారు. ఆ, సంక్షేమాలు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాలు అవసరమా అని చెప్పి విమర్శించినటువంటి జయప్రకాష్ నారాయణ ఈ 22 నెలల కూటమి ప్రభుత్వం ఇప్పటికే 3 లక్షలు దాటి అప్పులు చేసింది. దీనిపై అసలు నోరెత్తలేకపోతున్నారు. సార్ కులజాడ్యం ఆయనకు కూడా అంటుకుంది సార్. యా కుల కులజాడ్యం ఆయనకు కూడా అంటుకుంది. ఇప్పుడు ఆయన అసెంబ్లీలో లేరు గదా! ఉమ్, అందుకని ఇప్పుడు కులాన్ని మీదేసుకొని ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటున్నారు ఆయన గూడా. అంతే గదా! అంతే. ఎందుకంటే ఏదో ఒక పార్టీకి సంబంధించినటువంటి ఒక ఇది
ఆయనకి ఉండాలి అని అనుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారో ఏమో మాకైతే తెలియట్లేదు. లేకపోతే ఉమ్, చంద్రబాబు నాయుడు 2 నాలుకల ధోరణి ఈయనకు కూడా ఎలా వచ్చేస్తుంది సార్ నాకు అర్థం కావట్లా. అవును. ఒకప్పుడు ఉమ్మడి రాజధానిగా ఉండంగా రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలి అన్నటువంటి మనిషి ఉమ్, ఎక్కడెక్కడ ఏమేం పెడితే ఏ ఏ రకంగా ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు, ప్రజలు ఎట్లా గ్రోత్ అవుతారు అని చెప్పని మాట్లాడి విశదీకరించినటువంటి వ్యక్తి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల్ని అంటే ఇంచుమించు మీరు ఆలోచన చేసినట్టు విధంగానే దాన్ని ఆచరణలోకి పెట్టినటువంటి వ్యక్తిని నువ్వు తుగ్లక్ ఆలోచన అని మాట్లాడుతున్నారు అంటే అవును. ఏం మాట్లాడుకోవాలి ఈ మేధా సంపత్తిని? అంటే వారు పెద్దవారు, మేం కాదని అనట్లేదు. కానీ వారు చెప్పిన మాటల మీదే వాళ్ళు ఆయన స్టాండ్ అవ్వకుండా ఈ రోజున పక్కదారి పట్టి, కుల అహంకారంతో మాట్లాడటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం సార్. ఇది అంతే ఆంధ్ర కదా రాష్ట్ర మేడం, ఇక్కడ ప్రజలైతే అమరావతి ఒప్పుకునేటటువంటి పరిస్థితి కాదు. అమరావతిలో ఏదైతే అవినీతి జరుగుతుందని చెప్పి వైఎస్ జగన్ క్లియర్గా కేటగిరికల్గా ఆ రోజు మీడియా సమావేశం ద్వారా చెప్పారో, ఒక ఎస్ఎఫ్టీకి 4,500 రూపాయలు మించని చోట 14,765 కోట్ చేయడం ఇది అవినీతి కాదా, ఇది దోపిడీ కాదా అని చెప్పి వైఎస్ జగన్ ఏదైతే లెక్కలు గవర్నమెంట్ అధికారిక లెక్కలతో వివరించినటువంటి పరిస్థితి. సో అంటే అమరావతిలో కళ్ళ ముందు ఎంత అవినీతి జరుగుతున్నా సరే లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణకు ఎందుకు కనిపించలేదు? నేను అదే చెప్తున్నాను కదా సార్. కుల ముసుగులో పాపం పడ్డారాయన. కుల ముసుగులో పడ్డారు. మరి ఇలాంటి మేధావులకు కూడా మరి ఏమన్నా ఆఫర్‌లు ఏమన్నా అందటం జరిగిందో ఏం పాడో మనకైతే తెలియడం లేదు. కుల ముసుగులో అన్ని రకాల పార్టీల్లోంచి మరి చంద్రబాబు నాయుడు ఇలా డప్పు కొట్టించుకుంటున్నాడు అంటే, ఏమీ లేని అమరావతిని అద్భుతం అని చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అంటే, మరి దీన్ని బట్టే మనకు అర్థమవుతా ఉంది మనకి. ఇది ఇంతకు మించిన దౌర్భాగ్యం అయితే ఏమీ లేదు సార్. ఈ మాటలన్నిటిని బట్టి నేనైతే చంద్రబాబు నాయుడిని మీ మీడియా ద్వారా ఒకటే అడుగుతా ఉన్నా. ఇప్పుడు మీరడిగిన ప్రశ్నే సార్. ఢిల్లీలో సైతం స్క్వేర్ ఫీట్‌కి లగ్జూరియస్‌గా రూ. 4,500 ఖర్చు పెడతా ఉంటే, అమరావతిలో ఏ లెక్కలో 12,000 నుంచి రూ. 14,000 ఎస్ఎఫ్టీ పలుకుతోంది? ఈ మాట చెప్పండి నాకు. ఇప్పుడు వైజాగ్‌లో ఉన్నటువంటి అలాగే విజయవాడలో ఉన్నటువంటి గజం విలువ తీసుకోండి. అమరావతిలో ఉన్నటువంటి గజం విలువ తీసుకోండి. ఎక్కడ ఏది ఎక్కువ విలువలుంది? విజయవాడలో బందర్ రోడ్‌లో గావచ్చు, ఏలూరు రోడ్‌లో గావచ్చు, మరి ఆ హైవేకి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో కావచ్చు, వందల కోట్ల రూపాయలు పలుకుతోంది సార్. అమరావతిలో ఎంత పలుకుతోందండి? ఏ రకంగా చెప్పాలి? మొన్ననే చూసాం గదా! లోకేష్ గారి తోడల్లుడికే మరి 54 ఎకరాలే అవును. 5,000 కోట్ల విలువంటే, మరి ఏ లెక్కలో వైజాగ్‌లో మరి భూమి యొక్క విలువ ఉంది? ఇక్కడ జరుగుతున్నదేంటి? దానికి నువ్వు అంతంత వెచ్చిస్తున్నావు, అంతంత ఖర్చు పెడుతున్నావంటే ఎవడిని మోసం చేయటానికి? అమరావతి రైతులు కూడా మేల్కోవాల్సినటువంటి పరిస్థితి సార్ ఖచ్చితంగా. ఉమ్, చంద్రబాబు నాయుడు ఇంకో 10 గాదు, ఇంకో 20 ఏళ్లకి కూడా ఆ భూమి విలువని పెంచలేడు. ఆయన ఏం చేసినా గూడా ఎందుకంటే ఇప్పుడు మేమేం లేవు సార్. అధికారంలో మేమేం లేవు. ఆయన ఏం మాయ చేసినా కూడా పరిస్థితులు లేవు. ఎందుకంటే మౌలిక సదుపాయాలు లేని ఏరియాలో ఏ రకంగా భూమి విలువ పెరుగుతుంది సార్ నేను చెప్పేది. అక్కడ ఒక వాటర్ ఫెసిలిటీ లేదు. ఒక రోడ్ ఫెసిలిటీ లేదు. యూజీడీ ఫెసిలిటీ లేదు. నిన్న గాక మొన్న ఉమ్, మనం మీడియా ఛానెల్స్‌లో చూసాం. పెమ్మసాని చంద్రశేఖర్ గారు గూడా ఓపెన్‌గా చెప్పారు కదా! అక్కడ నివాస యోగ్యంగా ఉండడానికి అసలు అవును. మనుషులు ఉండడానికి ఏమాత్రం ప్రస్తుతానికి పరిస్థితులు లేవు అక్కడ. మౌలిక ఉమ్, సదుపాయాలు గూడా ప్రస్తుతం కల్పించినటువంటి దాఖలాలు లేవు. ఎలా పెడతారు ఇండస్ట్రీలు వాళ్ళొచ్చి అని చెప్పని మాట్లాడినటువంటి వీళ్ళని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీరే మరి ఒప్పుకుంటూ ఉమ్, మా నాయకుడు అంటే వైజాగ్‌ని క్యాపిటల్ అనేటటువంటి ఒక మాట చేర్చటం వల్ల మా నాయకుడు మీకు చెడయ్యాడు. అది అవును. మీకు ఆయుధంగా దొరికిందంతే. కానీ ఈ రోజున మా నాయకుడు నడిచే బాటలోనే నడుస్తున్నారు గదా! సిగ్గు లేకుండా మీ తప్పులన్నీ ఒప్పుకుంటున్నారు కదా మీరు. మీరే అన్ని తప్పులు ఒప్పుకుంటారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటారు. ఇదెంత మటుకు కరెక్ట్? అంత వివరణాత్మకంగా చెప్తుండు. ఇది రియల్ ఎస్టేట్ దందా. ఈ ఉమ్, రియల్ ఎస్టేట్ ముసుగులో అమరావతి ప్రజల్ని, అమరావతిలో ఉన్నటువంటి ఎవరైతే
త్యాగం చేసినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇదైతే వాస్తవం. తనకు సంబంధించిన వాళ్ళు, తనకు సంబంధించినటువంటి కార్యకర్తలు, లేపోతే తనకి ఏదో ఒక రూపంలో ఉపయోగపడిన వాళ్ళకి మాత్రమే దోచిపెడుతున్నటువంటి దాఖలాలు అక్కడ ఖచ్చితంగా కనపడతా ఉన్నాయి. 100% అమరావతి అనేది వరల్డ్‌లోనే ది బెస్ట్ స్కామ్ సార్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. రైట్. ఇక ఈ స్కామ్‌ని ఛేదించేటటువంటి మొనగాడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అమరావతి రైతులకి అన్యాయం జరగకుండా చూడగలిగినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈ మావిగన్ కూడా అందుకు ఖచ్చితంగా సహకరిస్తుంది. ఎందుకంటే మేమిప్పుడు ఎన్ని మార్లు చెప్పినా కూడా ఎందుకంటే డే 1 నుంచి కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇన్ని కనెక్టివిటీస్‌తో, ఇన్ని ఫెసిలిటీస్‌తో ఉన్నటువంటి ఈ పరిసర ప్రాంతాన్ని మనం గనక చేసుకోగలిగితే డే 1 నుంచే మనం దీన్ని గ్రోత్ ఇంజిన్‌గా చూపించుకోవచ్చు. ఈ ఈ ఇన్ని ల ఈ ఇన్ని లక్షల జనాభా అయ్యుంటే ఈ 3 ప్రాంతాల్ని ఇంకా ఏమైనా కలుపుకోగలిగితే తెనాలిని లేదా ఏలూరు వీటన్నిటిని కూడా కలుపుకొని మనం 35-50 లక్షల మంది జనాభాని చూపించుకునేటటువంటి అవకాశం ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు బాబు నువ్వు ఇంకా అమరావతి రైతుల్ని మోసం చేసి ఇంకో 50,000 ఎకరాలు నువ్వేం తీసుకోవాల్సిన అవసరము లేదు. అలాగే మరి నువ్వు ఇంకొక 1,00,000 కోట్లో 2,00,000 కోట్లో కావాలి డెవలప్ చేయడానికి అనేటటువంటి గుదిబండ కూడా అవసరం లేదు. లిటరల్లీ కరెక్ట్‌గా 20-25 ఇయర్స్‌లో ఈజీగా 20,000 కోట్ల రూపాయలతో ఈ ప్రదేశం మావిగన్ అనేటటువంటి ఈ ప్రదేశాన్ని ఏదైతే ఉందో దాన్ని గనక మనం ఎంచుకోగలిగితే, దాన్ని డెవలప్ చేసుకోగలిగితే ప్రజలకి మంచి చేయగలుగుతాం. ఆంధ్ర రాష్ట్రానికి మంచి జరుగుతుంది. మరి అద్భుతమైనటువంటి రాజధానిగా కూడా మన టైంలోనే మనం మన రాజధాని ఎదుగుదల మన కళ్ళతో మనం చూస్తాం సార్. చంద్రబాబు నాయుడు చెప్పే ఇదికి ఆయన వెళ్ళిపోతాడు. మనం వెళ్ళిపోతాం. మన మనవల తరాలు కూడా వెళ్ళిపోతాయి సార్. అవును. ఎప్పటికీ చూసుకోవాలో తెలీదు. ప్రతి తరం కూడా వేసవికాలం వస్తే జంగిల్ క్లియరెన్సు, వర్షాకాలం వస్తే వాటర్ క్లియరెన్సు. ఈ రెండే చూస్తూ ఉంటారు 24 గంటలు. రైట్. ఇది మాత్రం వాస్తవం. ఇంకా ఇదే అంశానికి సంబంధించి ఎప్పుడైతే మావిగన్ అంశాన్ని వైఎస్ జగన్ తెరపైకి తీసుకొచ్చి దాదాపు అప్పటికే వారం రోజులు దాటేస్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? మావిగన్ అంటే ఏదైతే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతంలో రియల్ రంగంలో పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? అంటే ఈ మావిగన్ అంశం తెరపైకి వచ్చిన తర్వాత అటు అమరావతిలో సగటు రైతు ఏమనుకుంటున్నాడు? అమరావతిలో భూముల పరిస్థితి ఎలా ఉంది? నేనిప్పుడు మీకు వివరించింది కూడా అదే సార్. ఇప్పుడు ఆయన మావిగన్ అన్నా అనకపోయినా ఒక్కటైతే మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అమరావతిలో పరిస్థితులు ఏమైనా మార్పు చెందాయా? విజయవాడని, మచిలీపట్నాన్ని అలాగే ఇలా ఇదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేసినంత మాత్రాన ఉన్న పళంగా అదేదో ఆయన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు లాగా ఇన్సైడర్ ట్రైనింగ్లు అవన్నీ ఏమి లేవు సార్. ఇది ఆల్రెడీ డెవలప్డ్ ఏరియాస్ ఇవన్నీ కూడా. ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ కూడా డెవలప్డ్ ఏరియాస్ సార్. వీటికంటూ ఒక సొంత వాల్యూ అనేది ఈ మహానగరాలకు ఉంది. అవును. అసలు ఎక్కడైనా కూడా ఏ స్టేట్లో అయినా మంచి నగరాల్ని ఎంచుకుని డెవలప్మెంట్‌కి శ్రీకారం చుడతారు ఎవరైనా. ఇక్కడేంటో మనుషులు లేని చోట, చెట్లు పొట్లు ఉన్న చోట అందరినీ తీసుకొచ్చి మళ్ళీ మనుషుల్ని కూడా ఇన్‌స్టాల్ చేస్తాడట. మరి ఎక్కడి నుంచి ఇన్‌స్టాల్ చేస్తాడో నాకైతే అర్థం కావట్ల. అసలు ఓపెన్‌గా సెంట్రల్ మినిస్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఇది నివాస యోగ్యం కాదు అని వాళ్ళంతట వాళ్ళే చెప్పుకుంటున్నటువంటి సందర్భంలో మావిగన్ని ఆయన అంత అద్భుతంగా ఇది చేసి ఇక్కడ ఆయన ఇప్పుడు మీరన్నట్టుగా చెప్తున్నాను సార్. ఈ రియల్ ఎస్టేటు దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఇది కాదు సార్. అన్ని రకాలుగా బాగుంటుందని చెప్తున్నారు ఆయన. అవును. ఎందుకంటే అదేదన్నా వేరే ఒక చిన్నపాటి ప్రాంతం అయితే మీరన్నట్టుగా ఉన్నట్టుండి ఆకాశానికి రెక్కలు రావచ్చు మరి భూములకి. కానీ ఇక్కడ ఆల్రెడీ ఇవి డెవలప్డ్ ఏరియాస్. వీటికి ఉండే విలువ ఎప్పుడు ఉండే విధంగానే చాలా జాగ్రత్తగా చాలా ఒక పద్ధతిలోనే పెరుగుతా ఉంటాయి ఖచ్చితంగా. మావిగన్ అంశంపై అమరావతి రైతులు ఏమనుకుంటున్నారు? మీరు అబ్జర్వ్ చేశారా సార్?
అమరావతి రైతుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతిపాదన చాలా అద్భుతంగా ఉంది. మీరు గమనించినట్లయితే ఈ కుల ముసుగులో లేకపోతే గనక ఇతరత్ర చంద్రబాబు నాయుడికి భజన చేసేటటువంటి కొన్ని బృందాల్లో ఉన్నటువంటి అరాకొర మనుషులు తప్ప, ఆ బాలకోటయ్య లాంటోళ్ళు రైతు ముసుగులో వాళ్ళు తప్ప మీరు గమనించారా అసలు? మావిగన్ అనే ప్రతిపాదన బయటికి వచ్చిన తర్వాత రైతులేమన్నా ఆందోళనలు ఏమన్నా చేశారా? లేదు, జగన్మోహన్ చేయలేదు. రెడ్డి ఈ రకంగా ఏదైనా ఈ రకమైన ఆలోచన చేశాడు అంటే మన ప్రాంతాన్ని కూడా డెఫినెట్ గా కలుపుకునేటటువంటి ప్రయత్నం చేస్తాడు. లేదు మన యొక్క ఈ యొక్క పండే పంటల భూములకి ఆయన ఒక ఆలోచన ఖచ్చితంగా చేస్తాడు. మనకి న్యాయం జరిగే విధంగా కొంత ఆలోచన అయితే జరిగి తీరుతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రణాళిక ఖచ్చితంగా త్వరలో బయటకొస్తుంది అని ప్రతి ఒక్కళ్ళు కూడా విశ్వసిస్తున్నారు సార్. నేను చెప్తున్నాను కదా సార్, గన్ షాట్‌లా ఉమ్. వెళ్ళిపోయిందండి. ప్రజలు మొదటి 2 రోజులు కూడా కాదు సార్. ఆయన మాట్లాడిన మొదటి రోజు మాత్రమే వీళ్ళు ట్రోలింగ్ జరిగింది. అదేంటి వెకిలితనంగా, ఎక్కిరింపుగా మాట్లాడారు కానీ, తర్వాత రోజు నుంచి అది ఎంత పవర్‌ఫుల్‌గా ఇప్పుడు నిజం చెప్పండి సార్. ఎంత పవర్‌ఫుల్‌గా ప్రజల్లోకి వెళ్ళకపోతే, ఈ ఉమ్. రాధాకృష్ణ ఎందుకింత తెగబడతాడు? అవును. అసలు ఈ 19-24లో గాని, ఇప్పుడు వచ్చినటువంటి ఈ 2000 ఆ టైంలో మాట్లాడినటువంటి జయప్రకాష్ నారాయణ గారు మళ్ళీ 22 నెలల కాలంగా ఉమ్. మాట్లాడకుండా మీరన్నట్టుగా అసలు ఒక పథకం సరిగ్గా అమలవుతుంటే దానికోసం ఏ రోజు మాట్లాడలేదు. మహిళలపై ఉమ్. ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే ఒక సీనియర్ పొలిటీషియన్‌గా అయ్యో పాపం అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఒక్క మాట మాట్లాడట్లేదు. లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంటే ఒక ఇదిగా మాట్లాడట్లేదు. ఇంతవరకు అమరావతి రైతులకి రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వకపోతుంటే ఇంత మటుకు మాట్లాడటం జరగలేదు. కానీ ఈ రోజున ఆయన ప్రతిపాదన అది కూడా ఏం చెప్పారు? ప్లాన్ బి అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట తూటా లాంటిది సార్. ఎలా అవును. పడితే అలా మాట్లాడేటటువంటి వ్యక్తి అయితే కాదు. ఎంతో ఆలోచన చేసి ఒకటికి 10 సార్లు ఆలోచన చేసి ప్రజల కోసం మాట్లాడతాడు. ఒకప్పుడు కరోనా టైంలో మనం పారాసెటమాల్ ఉమ్. వేసుకోవాలి. మనతో పాటే కరోనా మన దైనందిన జీవితంలో ఇక మీద ఉంటుంది. మీరు భయపడొద్దు. ఒక టైఫాయిడ్, ఒక మలేరియా, ఒక డెంగ్యూ లాగే ఇది కూడా. ప్రజలు ధైర్యంగా ఉండండి. మీకు నేను తోడుగా ఉన్నాను అని చెప్పినటువంటి మాటని ఎక్కడో హైదరాబాదుల్లో అసలు ప్రజలకు కూడా కనపడకుండా కూర్చున్నటువంటి మహానుభావులు ఈ వెకిలి ఉమ్. చేష్టలు, ఎద్దేవా చేష్టలు చేశారు. కానీ చిట్ట చివరికి అదే నిజమైంది కదా! అవును. పారాసెటమాలే కదా! లాస్ట్‌లో కరోనాకి ఫస్ట్ విరుగుడు అదే అని చెప్పారు కదా! అలాగే ఇది గూడా అవుతుంది సార్. నిజం నిప్పు లాంటిది. ప్రస్తుతం మావిగన్ నివురు గప్పుకునుందంతే. టైమొచ్చినప్పుడు ఆ నివురు మొత్తం క్లియర్ అవుతుంది. నిఖార్సైన నిప్పు బయటకొస్తుంది. మావిగన్ యొక్క విలువ తెలుస్తుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆయన యొక్క ప్రణాళిక, ఆయన విజను, ఆయన చేయబోయేటటువంటి ఆ అద్భుతమైనటువంటి రాజధాని నిర్మాణం అనేది ఖచ్చితంగా ప్రజలు అతి తక్కువ టైంలోనే చూస్తారు. ప్రజల మీద ఈ భారాలు లేకుండా అమరావతి రైతులు అన్యాయం కాకుండా వాళ్ళ కోసం కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికను తీసుకొచ్చి ఖచ్చితంగా అందరి మన్ననలు పొంది జగన్మోహన్ రెడ్డి గారు 29లో సింహాసనం ఎక్కటం అయితే ఖాయం. ఇక ఆర్కే కామెంట్స్ నేపథ్యంలో రేగినటువంటి వివాదం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ముఖ్యంగా పయ్యావుల కేశవ్ కానీ తెలుగుదేశం నేతలు కానీ ఆర్కేని సమర్థిస్తూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కాస్త పీక్స్కి వెళ్తున్నాయి. ముఖ్యంగా ఆర్కే దమ్ అనేది ఆర్కే దమ్ము ఏ పార్టీదో నాడు మీ తండ్రికి చేత కాలేదు ఎదుర్కోవడం, కేసీఆర్కి చేత కాలేదు నువ్వెంత అనే స్థాయిలో మాట్లాడుతున్నారు. ఎలా చూడాలి ఈ వ్యాఖ్యల్ని? ఏదో రాధాకృష్ణ పైనుంచి దిగొచ్చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఐటెమ్ లాగా చెప్తున్నారు సార్. ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు గాని, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు గాని వీళ్ళ మీద కాన్సంట్రేట్ చేయలేదంతే. ఉమ్. ఒక గొప్ప వ్యక్తి యొక్క మౌనం అతని అసమర్థత కింద గనక లెక్క వేస్తే చాలా తప్పిదమవుతుంది సార్. అవును. రేపొద్దున అదే
ఆ మధురవాణితోనే మాట్లాడిస్తున్నాడు గదా! 100 హ్మ్. మంది రాజారెడ్డిలతో సమానం అని చెప్పని. హ్మ్. అది మేము గూడా చూడాలనుకుంటున్నాం ఖచ్చితంగా. ఎందుకంటే ఈ 15 ఏళ్ల ప్రయాణంలో జగన్మోహన్ రెడ్డి గారిలో ఏ కోశాన ఎక్కడా కూడా ఆ ఫ్రాక్షనిజంకి సంబంధించినటువంటి వ్యవహార శైలి మేము ఏ రోజు చూడలేదు. ఒకడికి అన్యాయం చెయ్యాలి అని గాని, లేకపోతే పార్టీకి వెన్నుపోటు పొడిచి ఉన్నంత సేపు శుభ్రంగా తిని, సంపాదించుకుని, పదవులనుభవించి, తర్వాత పక్కకెళ్ళిపోయినటువంటి వాళ్ళని కూడా ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం గుర్తు చేసుకునేటటువంటి ప్రయత్నం గూడా చేయనటువంటి సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి. ఈ రోజున అవును. షర్మిల అన్ని మాటలు మాట్లాడుతున్నా కూడా చూసారా ఆమె కూడా ఒక బాణం కదా! చంద్రబాబు అవును. నాయుడికి. హ్మ్. హ్మ్. అవును. రాధాకృష్ణ ఒక బాణం. ఈ బివి రావగవులు ఒక బాణం. జయప్రకాష్ హ్మ్. నారాయణ ఒక బాణం. ఏదైనా ఛేదించగలిగినటువంటి సమర్థుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నమ్ముకున్న సిద్ధాంతం మీద నిఖార్సుగా నిలబడగలడు సార్. అటువంటి గొప్ప వ్యక్తి యొక్క కేపబిలిటీని వీళ్ళు అండర్ ఎస్టిమేట్ జేస్తా ఉన్నారంటే నాకు నవ్వొస్తా ఉంది. అదేదో ఈ 'పవన్ కళ్యాణ్' సినిమాలోనే ఉంటుంది సార్. హ్మ్. సింహం నిద్రపోతా ఉంది గదా! అని హ్మ్. జూలు పట్టుకుని వేలాడేటటువంటి ప్రయత్నం జేస్తే బతికే పని గూడా ఉండదు అని చెప్పని. హ్మ్. ఇప్పుడు వీళ్ళు ఆయన జూలు పట్టుకుని ఆటలాడుతా ఉన్నారు. పోనీలే పిల్లలని వదిలేస్తున్నాడాయన. చూపిస్తాడు. కంగారెందుకు సార్? ఆ 100 మంది రాజారెడ్డులతో సమానం అనేటటువంటి మాట ఏంటో కూడా 'జగన్ 2.0లో మేము చూడాలనుకుంటున్నాం. ఎందుకంటే మా మా మీద ఎవడైనా గనక తప్పుడు కూతలు కూసినా మహిళలుగా, ఆయన చెల్లెళ్ళుగా, ఆయన బిడ్డలుగా మేము ఆయన ఎంత ప్రొటెక్టివ్‌గా మా కోసం ఉంటాడు అనేది వీళ్ళకి తెలియద్దు సార్ ఖచ్చితంగా. అవును. మా కడుపు మంట చూడాలి కదా! ఎందుకంటే తన భార్యని సార్ నిజంగా ఎంత స్థితప్రజ్ఞుడంటే నిజంగా ఆ మహానుభావుడికి నిజంగా చేతులెత్తి దండం పెట్టొచ్చు. ఆయనకున్న ఆస్తికి. హ్మ్. నిజంగా బయటకొచ్చి ఇలాంటి ఆయన ఎడంకాలి గోటికి కూడా సరిపడినటువంటి వ్యక్తులతో మాటలనిపించుకోవాల్సినటువంటి అవసరం నా జగనన్నకేమున్నాయి సార్? హ్మ్. రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాల్ని ప్రజలకందించాలి అనేటటువంటి ఒక ఇదిలో ఎన్ని కష్టాలు పడుతూ నిజంగా నాడు శ్రీరామచంద్రమూర్తి కూడా మరి తండ్రి మాట విని కష్టాన్ని కొని తెచ్చుకున్నాడు గానీ, తండ్రి చనిపోయిన తర్వాత తండ్రి ప్రజలకిచ్చినటువంటి మాట కోసం కష్టాలు కొని తెచ్చుకున్నటువంటి శ్రీరామచంద్రమూర్తి నా జగన్మోహన్ రెడ్డి గారు సార్. ఓహ్! ఆయన రైట్. పడుతున్నటువంటి కష్టం ఎందుకంటే తన భార్యని పట్టుకుని నిజంగా అవినాష్ రెడ్డి గారితో ఈ దరిద్రపు ఐటీడీపీ సోషల్ మీడియా హ్మ్. లింకులు కట్టి దరిద్రంగా ప్రొజెక్ట్ చేసినప్పుడు కావచ్చు, భారతమ్మని ఈ కిరాకార్పి గాడు, ఆ సీమరాజా గాడు, ఆ చేబ్రోలు కిరణ్ అనేటటువంటి వెధవన్నర వెధవలు వాగినప్పుడు గావచ్చు, ఏదన్నా గావచ్చు. హ్మ్. ఎంత స్థితప్రజ్ఞత. ఆ తల్లొచ్చి బయటకొచ్చి ఒక మాట మాట్లాడలేదు. నా అన్న ఒక మాట మాట్లాడలేదు. అటువంటి స్థితప్రజ్ఞత ఏ నాయకుల్లో చూస్తాం సార్ మనం? అవును. దమ్మున్న నాయకుడు నా జగన్మోహన్ రెడ్డి సార్. ఆయన దమ్మేంటో 2029లో ఖచ్చితంగా చూపిస్తాం. ఎవడు ఏమనుకున్నా సరే, మమ్మల్ని బెదిరిస్తున్నారు అనుకున్నా సరే, అంత భయమెందుకు? అంత భయమున్న వాళ్ళు ఇట్లాంటి దరిద్రపు వేషాలు వెయ్యడం ఎందుకు? హ్మ్. రాజకీయాన్ని రాజ్యాంగబద్ధంగా చెయ్యండి. అలా కాకుండా అధికారం చేతిలో ఉంది కన్నా అన్న మదంతో, నీకు ముఖ్యమంత్రి అండగా ఉన్నాడన్న మదంతో నువ్వు నీ మీడియాలో ఏది పడితే అది నువ్వు వాగితే మేము ఊరుకుంటామా? అసలు నీ బతుక్కి నీ మీడియా ముందుకొచ్చి మేము ప్లకార్డ్‌లు పెట్టుకొని నినాదాలు చేస్తేనే ఉక్కిరిబిక్కిరై చచ్చావు. హ్మ్. మరి సాక్షి మీడియా మీద గాని, డెక్కన్ క్రానికల్ మీద గాని, కూటమి వాళ్ళు ఆ టైంలో చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి తోకలందరూ కూడా మరి చేసినటువంటి దాడులనేమనాలి సార్ మరి? అవును. కొమ్మినేని గారు నవ్వారని చెప్పని అరెస్ట్ చేశాడు. మరి వీడినేం జేయాలి సార్? హ్మ్. అంత పెద్దాయన్ని ఇబ్బంది పెట్టారు 15 రోజుల పాటు. అవును. పైగా ఆయన క్షమాపణ జెప్పారు. ఇది మాకు సంబంధం లేదు. కృష్ణరాజు అనేటటువంటి ఒక ఎనలిస్ట్ ఆ టైంలో హ్మ్. ఈ రకంగా ఆయన చెప్పడం జరిగింది. మా సాక్షికి గాని, మాకు గాని ఎట్లాంటి సంబంధం లేదు అని వివరణ ఇచ్చినప్పటికీ కూడాను, ఆ మనిషి పట్ల ఎట్లా ప్రవర్తించారు వీళ్ళంతా? అవును. ఈరోజు నువ్వు డైరెక్ట్‌గా వాగావు. మా నేతల్ని అసమర్థులన్నావు. వెన్నుముక లేనోళ్ళన్నావు. అలాగే భార్యల్ని చెల్లెళ్ళు చేసి వేరే వాళ్ళకి అప్పగిస్తారన్నావు. నువ్వు స్టైలిష్‌గా మాట్లాడినా దాని అంతరార్థం ఎంత చండాలం సార్.
తన భార్యని ఎవడికో అప్పగించటం అంటే అది ఎంత తప్పు మాట అది. పైగా అవును. సిగ్గు లేకుండా ఈ వీకెండ్‌లో నేను తప్పుగా అనలేదు. జగన్మోహన్ రెడ్డి ఇలా తప్పుగా ప్రవర్తిస్తున్నాడు అని జగన్మోహన్ రెడ్డి యొక్క సమర్థత గురించి చెప్పాను నేను అని అవును. కవర్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. సిగ్గులేని వెధవ. ఒక జర్నలిస్ట్‌ని పట్టుకొని ఈ రకంగా అనాల్సి రావటం కూడా నిజంగా చాలా బాధాకరం సార్. నేను రైట్. రైట్. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ జర్నలిస్టులందరూ కూడా ఏకమయ్యి ఈ పచ్చ మీడియాని బ్యాన్ చేయాలని కోరుకుంటున్నాను సార్. అది ఖచ్చితంగా భవిష్యత్తులో మేము అధికారంలోకొచ్చాక మాత్రం చేసి చూపిస్తాం ఖచ్చితంగా. రైట్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ సార్.